హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఓకే అండి, ఇందిరా గారు మరి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మీ మిద్దెతో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మరి అలాగే మన పెరటి రుచుల కార్యక్రమంలో సెగ్మెంట్ మీకు తెలిసిందే. స్టార్ట్ చేసే ముందు అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్కి ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. ఓకే, ఇది వెజిటేబుల్, అసలు ఫ్లవర్ కాదు. ఫ్లవర్ చూపిస్తున్నాం కానీ ఇది ఒక వెజిటేబుల్. ఓకే, గుర్తుపట్టండి ఏందో. ఓకే ఫైన్. సో ఇది పువ్వులు ఉన్నాయి కానీ ఆ వెజిటేబుల్ మొక్కకు వచ్చిన పువ్వులు ఈ పువ్వుల నుండి సీడ్ వస్తుంది. ఓకే, ఇగో విత్తనాలు వస్తున్నాయి చూడండి. రైట్. సో ఈ పువ్వులు చూసి మనం ఏదో మొక్క గుర్తుపట్టాలి. ఓకేనా, ఇది పూల మొక్క కాదు, వెజిటేబుల్ మొక్క. ఓకే, ఈ మొక్కలు చూసి ఈ పువ్వులు చూసి ఆ మొక్క ఏంటో మీరు గెస్. ఓకే, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే, ఇప్పుడు మనకి ఒక టమాటో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అది 3 నెలలకు వస్తుంది, అయిపోయింది, తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదు. ఆ 3 నెలలకు అయిపోతుంది కదా, మళ్ళా అయిపోయే వరకు మళ్ళీ పూత వచ్చే మొక్కలు ఉంటాయి నా దగ్గర. అంటే 15 రోజులకు ఒకసారి 15 రోజులు 3 సార్లు పెట్టుకుంటా. ఇప్పుడు మీకు చూస్తారు చూడండి, ఇది క్యాబేజీ ఇప్పుడు హార్వెస్ట్ కి వస్తుంది. ఇగో మళ్ళీ పెట్టుకున్నా. అట్లా చాలా ఉన్నాయి క్యాబేజీలు. అవన్నీ నేను వారంకి 1-2 కట్ చేసుకుంటా. అవన్నీ అయిపోయే వరకు మళ్ళీ వచ్చేస్తాయి. సో క్యాబేజీ మీరు ఎలా పెడతారండి? డైరెక్ట్ పెడతారా లేకుంటే ఏంటి క్యాబేజీ? అంటే సీడ్ తో కూడా వేసుకోవచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుందని నేను నర్సరీలో తెచ్చుకుంటున్నారు. మాకు దగ్గర ఉంటుంది నర్సరీ. ఓకే, అట్లా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ నర్సరీలో తెచ్చుకుంటాం. సో క్యాబేజీ ఒక క్యాబేజీ రావడానికి ఎంత టైం పడుతుంది? 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది. క్యాబేజీ 3 నెలలు పడుతుంది. చాలా మంది క్యాబేజీ ఇంట్లో ఉంటే బాగోదు అని తినకుండా పక్కన పడేస్తూ ఉంటాం. 3 నెలలు పడుతుంది క్యాబేజీ ఒక్కటి రావడానికి. చాలా గ్రేట్. ఓకే ఫైన్, సూపర్. సో ఇక్కడ ఇది పుదీనా. ఓకే, ఈ పుదీనా గిట్ట చూడొచ్చు మీరు. వేస్ట్ డబ్బాలో నేను పుదీనా పెంచుతా, మీరు చూడొచ్చు. ఇది చూడండి, నీళ్ళ క్యాన్ మూత చూడండి, ఎంత వేస్ట్ పడేసేది ఇది. ఓకే, దీని మూత పైన కట్ చేసి అక్కడ మొక్క పెట్టారు, కిందది మొక్క పెట్టి పైనది ఇక్కడ పెట్టారు అనమాట. పుదీనా వేసుకుంటా. అయితే పుదీనా ఈజీగా వస్తుంది, తెలుసు కదా. మనం మార్కెట్ వెళ్ళి కొనకుండా ఇట్లా చిన్న వాటిలలో పెట్టుకున్నా మనకు పుదీనా వస్తుంది. టక తింపేసుకొని సూపర్. ఇట్లా 4-5 పెట్టుకుంటా. ఓకే, ఒకటి కట్ చేస్తుంటే ఇంకోటి వస్తుంటది. అట్లా ఎప్పుడు తోటలో పుదీనా, కరివేపాకు ఉంటది. ఓకే, సో ఇక్కడ కూడా టబ్బు, ఇక్కడ కూడా ఇంకో పూల టబ్బే. పెట్టేస్తారు. మీరు చూడొచ్చు, మాది ఏవి కొన్నవి లేవు ఎక్కువ శాతం. ఎక్కువగా 90% అన్ని కూడా మన వేస్ట్ అని పడేసినవే. ఓ 10% మాత్రం నేను ఖర్చు పెడతా. ఇంకోటి ఏంటంటే అన్నిట్లో కూడా స్టాండ్లు పెట్టారు. ఇప్పుడు ఈ దీనికి చూసుకుంటే కింద కూడా ఆ స్టాండ్ కాకుండా నార్మల్ గా ప్లాస్టిక్ అవి పెట్టేస్తారు. అంటే ఏదైనా వీటన్నిటికి కూడా అన్నిటికీ స్టాండ్స్ ఉన్నాయి, కానీ దీనికి మాత్రం ఒక పెద్దదానికి స్టాండ్ ఎందుకని దానికి అది ఏర్పాటు చేశారు. అంటే కింద వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా మనకి ప్లస్ అవుతుంది, వాటర్ పడ్డ ఆరిపోతుంది. సో కాబట్టి అలా ప్లాన్ చేసుకోవచ్చు, చెయ్యాలి అని కూడా ఎట్లానే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా నచ్చుదాం. సో ఇక్కడ అండి ఇవన్నీ మందార చెట్లు, అన్ని మందార ఉన్నాయి. ఒక 12 రకాలు ఉన్నాయి నా దగ్గర. సో మందార అంతా ఒక దగ్గర పెట్టేసుకున్నారు. ఒక దగ్గర ఎన్ని 12 రకాలు ఉన్నాయి. 12 ఉన్నాయి. ఓకే, సూపర్. అన్ని కొమ్మలు తెచ్చే పెట్టుకున్నా, ఒక్క మొక్క కొన్నది లేదు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొమ్మ తెచ్చి పెట్టిన. సో ఇక్కడ అంతా కూడా అన్ని అదే పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు, నీళ్ళ క్యాన్లు వీటిలోనే టోటల్ గా పెట్టేసుకున్నారు. 12 రకాలు ఉన్నాయి ఇక్కడ. 12 రకాలు ఉన్నాయి. సో మందారకి ఎక్కువగా ఏదైనా చీడపీడ వస్తే ఏం చేస్తారండి ఎక్కువగా? దానికి కూడా స్లర్రీ అనేది ఇస్తాను. ఇట్లా పిండి నల్లి వస్తుంది. పిండి నల్లి ఎక్కువ, నల్ల దోమ ఎక్కువ వస్తుంది మందారానికి. ఎక్కువ శాతం నీమాయిలో. ఇప్పుడు స్లర్రీ, వర్మి వాష్ ఎక్కువ శాతం మళ్ళీ ఇంట్లో తయారు చేసుకుంటా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతులతో కషాయం తయారు చేసుకుంటా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, మెంతులు నానబెట్టి రుబ్బి మిక్సీకి పట్టాలి. పట్టి OWDC ద్రావణంలో 10 రోజులు ఫర్మెంట్ చేయాలి.
చేసి దాన్ని వడగట్టుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే అది దానికి డేట్ అనేది ఎక్స్పైర్డ్ ఉండదు ఓకే ఓకే ఎప్పుడు వాడుకోవచ్చు. ఓకే, మెంతుల్ని పౌడర్ చేసి ఓడబ్ల్యూసీ ద్రావణంలో పెట్టి 10 రోజులు ఉంటే అది ఫర్మెంట్ అవుతుంది. సో ఎంత అండి ఇప్పుడు మీరు 100 గ్రాములు మెంతులు తీసుకున్నారు, దాన్ని గ్రైండ్ చేశారు, పిండిలాగా అయింది. అప్పుడు ఓడబ్ల్యూసీ కూడా ఎంత తీసుకోవాలండి? 1 లీటర్ తీసుకోవాలి. 1 లీటర్ ఓడబ్ల్యూసీలో 100 గ్రాములు వేసేసి 10 రోజులు పెట్టి దాన్ని మళ్ళీ డైల్యూట్ చేయాలా, వేరే నీళ్ళలో కలపాలి? నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి. లీటర్కు 10 ml. ఓకే, 10 ml అంటే 1:10 రేషియోలో కలుపు. ఎప్పుడు కూడా మొక్కలకి డైరెక్ట్గా ఏది ఇవ్వద్దు, దాన్ని డైల్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే తట్టుకోలేదు. ఇంకోటి వచ్చే వరకు ఉండొద్దు, మనం వారంకి ఒకసారి ఇస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు అది మనకి పెస్ట్ కంట్రోల్ కి పనికి వస్తుందా లేకుంటే బలంగా పనికి వస్తుందా? పెస్ట్ కంట్రోల్ కి. పెస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉంటే రాదు. అంటే అది చేదు కారం ఘాటు కదా, ఆ ఘాటుకు ఏ పురుగు అనేది ఆకు మీద వాలదు. ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడండి ఇక్కడ అన్ని చిక్కుడు, స్టార్ బెండ, కస్తూరి బెండ, ఇవన్నీ జీనియా మొక్కలు, ఫ్లవర్స్ అన్నమాట. సో ఇక్కడ మాత్రం కాస్త టబ్బులు కొన్నారు మీరు? కొన్నా. ఇది 100 రూపీస్ ట్రబ్. కొన్ని కొన్నాము. ఇక్కడ పాత కుండలు ఉంటాయి కదా, అవి మన పూర్వీకులు కుండలు పెట్టుకునే వాళ్ళు, అవి వేస్ట్ గా ఉన్నాయి. కుండలో మాయిశ్చర్ చల్లగా కూడా ఉంటుంది కదా. ఉంటది. అక్కడ టమాటో మొక్క కూడా ఉంది. ఇక్కడ టమాటో. సో బంతి ఏంటండి మధ్యలో? ఇది బంతి అంటే పూల మొక్కలు మనం ఖచ్చితంగా ఉండాలి. పాలినేషన్ కి పనికొస్తాయి. అందంగా కూడా ఉంటుంది. ఇది ఏదన్నా చీడపీడ ఉన్నా కానీ ఫస్ట్ వీటికి అట్రాక్ట్. సో ఇక్కడ వంకాయ, మిర్చి, కాలీఫ్లవర్, ఇట్లా అన్ని వెజిటేబుల్సే. దోస మాక్సిమం ఇక్కడ వెజిటేబుల్సే పెట్టేస్తారు. అన్ని వెజిటేబుల్సే ఎక్కువ చూస్తే మీ దగ్గర నాకు తెలిసి చిక్కుడు ఎక్కువగా ఉందండి. అవును, చిక్కుడుకాయ ఫస్ట్ మెయిన్, తర్వాత వంకాయ, క్యాబేజీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీ దగ్గర. క్యాబేజీ, కాలీఫ్లవర్లు ఎక్కువ ఉన్నాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఉంటాయి మా తోటలో అవి. ఓకే. సో ఇక్కడ కూడా ఒక టబ్ పెట్టేసారు దీంట్లో. ఇవి క్యాబేజీ మొత్తం క్యాబేజీ పంట పండిస్తున్నారండి మీరు ఇక్కడ అంతా. సో ఇక్కడ ఈ గడ్డి ఇదంతా ఏంటండి, ఏం వేస్తారు ఇక్కడ? ఇదంతా గడ్డి అంటే అది నేను జీవామృతం చేసుకుంటా కదా, అందులో పిప్పి వస్తుంది మీద, ఆవులకు వేస్తారు కదా, ఆ పిప్పి ఏం చేసినా ఇక్కడ మల్చింగ్ గా వేసుకున్నా. అంటే ఇగో ఇక్కడ వంకాయ మొక్కలు పెట్టినాయి కదా, అవి కొంచెం ఎండ నుండి తట్టుకోలేవుగా, చిన్న మొక్కలు కదా, వాటికి మల్చింగ్ లాగా వేసుకుంటే కొంచెం ఎండ అనేది తగలదు. చిన్న వాళ్ళు చాలా సర్వైవ్ చేయాలి కాబట్టి అట్లా మల్చింగ్ చాలా ఇంపార్టెంట్ ఎండ. సో అక్కడండి ఇక్కడ మొత్తం కూడా మొక్కలే టమాటా, మిర్చి, గంగవాయిల్ కూర, అక్కడ కస్తూరి బెండ, ఇది ఇక్కడ కరివేపాకు. సో ఇక్కడ చాలా హెవీది పెట్టారు, కాకపోతే ఇక్కడ పిల్లర్ ఉంది. అందుకే అక్కడ హెవీవి పిల్లర్ల మీద పెట్టేశారు. ఎందుకంటే ఇది ఓల్డ్ కైండ్ ఆఫ్ ఇది కాదు, ఇది ఓల్డ్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంది, అది పెద్దది కాబట్టి స్టార్టింగ్ లో కొన్నది. సో ఇక్కడండి ఇక్కడ బెండ, మన నార్మల్ బెండ మార్కెట్ లో దొరికేది. ఇది కస్తూరి బెండ. ఇక్కడ వచ్చేసి నార్మల్ బెండ, కస్తూరి బెండ డిఫరెన్స్ ఏంటండి? అంటే నార్మల్ బెండ అంటే మన మార్కెట్ లో దొరికేది, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. కస్తూరి బెండ అది మెడిసిన్ బెండ అన్నమాట. స్టార్ బెండ కూడా అంటారా? స్టార్ బెండ వేరే, ఇప్పుడు మీకు ఇక్కడ చూపించిన చూడు, అది స్టార్ బెండ. ఇది కస్తూరి బెండ. ముళ్ళు బెండ ఉంటది, రెడ్ బెండ ఉంటది. అంటే దీంట్లో కస్తూరి బెండలో కొద్దిగా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట. మంచిది, నార్మల్ కంటే కూడా ఇది కొంచెం మంచిది. ఓకే, అది ఎట్లా ప్రాపిగేట్ చేస్తారు అంటే దాన్ని ఎట్లా? విత్తనమే మామూలు బెండలాగే అది కూడా. ఓకే. సో ఇక్కడ పసుపు, ఇది నల్ల పసుపు. ఓకే, మధ్యలో బ్లాక్ డాట్ ఉంది అంటే నల్ల పసుపు. ఇది గుర్తుపట్టచ్చు. సో ఇది కింద ఇది పొన్నగంటి కూర. పొన్నగంటి చాలా పవర్ఫుల్. చాలా మంది యాక్చువల్ గా అసలు పొన్నగంటి అంటే అసలు పోయిన కంటిని తీసుకువచ్చే కూర అంటారండి. అవును, కాలక్రమేణా పోయిన కంటిని తీసుకొచ్చే పోయిన పొన్నగంటి అయిపోయింది. సో పోయిన కంటిని కూడా తీసుకొచ్చేంత పవర్ పొన్నగంటి కూరలో ఉంది అంటారు. సో మనం తక్కువగా వాడుతూ ఉంటాం, బట్ వాడాలి బాగా. ఇది వచ్చేసి కొండపిండి కూర. కొండపిండి ఆకు చూసుంటారు మీరు. కిడ్నీ స్టోన్ ఉంటే అది కరగదీస్తుంది. కొండనే పిండి చేసేది కిడ్నీ స్టోన్ పిండి చేయలేదా అంటారు. సో దాన్ని ఎట్లా కషాయం లాగా చేసుకొని తాగితే ఇది అవుతుందండి? మేము కషాయం ఎప్పుడు చేయలేదు, కర్రీ చేస్తా. మామూలుగా అన్ని ఆకుకూరలు చేస్తా. ఓకే, డైరెక్ట్ ఇది కర్రీ చేసుకోవచ్చు. చపాతీకి, రొట్టెకి తినొచ్చు. ఓకే, కొండపిండి ఆకు. అడవి పాలకూర అని గిట్ట అంటారు.
అడవి రెండు పేర్లు ఉంటాయి దానికి. ఒక కొండపిండాకు, అడవి పాలకూర. రైట్ రైట్. అడవి అంటేనే నాటు, అందులో ఇది ఇంకా ఇదన్నమాట. సూపర్. ఇది వచ్చేసి ఎర్ర తోటకూర. ఇంకా ఇది సిరికూర అంటారు. ఇది కూడా ఒక ఆకుకూర. సిరికూర. ఓకే, ఫైన్ ఫైన్. ఆకుకూరలలో చాలా ఉన్నాయి మన తోటలో. సో ఈ టబ్లో గిట్ట పచ్చిమిర్చి, ఇంకా కొండపిండి కూర, ఇంకా పూల మొక్కలు, గంగవాయిల్ కూర, ఇంకా ఈ కూర చూడండి. ఇది కూడా మీరు గుర్తుపట్టండి. ఇలా పీకేస్తున్నారండి, బాధ అవుతుంది నాకు. పాల కంటే కూడా భయం అవుతుంది పీకేస్తుంటే మీరు. ఇది కూడా ఒక మెడిసిన్ ఆకుకూర అనమాట. ఓకే ఓకే. ఏంటండి ఇది తెల్లగడ్జేరు కూర. ఓకే ఓకే. ఇది కూడా మంచి మెడిసిన్ ఆకుకూర అనమాట. ఓకే. సో అలా పెట్టేసండి, దాన్ని పీకండి, మేము దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తాం. మేము చాలా ఉన్నాయి మన తోటలో. రైట్ రైట్. ఓకే అండి. తెల్లగడ్జేరు కూర. అండ్ అలాగే ఇటు మిగతా అంతా మిర్చి, ఇంకా ఫ్లవర్స్, వంకాయ. ఓకే. చాలా అన్ని మల్టీగా అనమాట. శంకు పూలు కూడా. సో ఇక్కడ ఇది చిక్కుడు. అయితే ఇక్కడ ఫ్రూట్ మొక్క కనిపిస్తుంది మీకు ఒకటి. చూడండి. అంటే మాకు పండ్ల మొక్కలని పెరటి తోటలో ఉంటాయి. ఇది కొమ్మ తెచ్చి పెట్టి కొంతమంది గిఫ్ట్ గా ఇచ్చిన, ఒకటి మిగిలిపోతే ఇట్లా కుండీలో పెట్టుకున్నా. అది కాస్త ఇట్లా వచ్చేసింది. మనం ఇట్లా తోటలో పని చేసేటప్పుడు ఇట్లా తీసుకొని తినొచ్చు. ఒకటి తీసి తినేసేచ్చు. మీరు ఇట తినండి ఒకటి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, సో తప్పకుండా. సో ఇక్కడ మనకి వీటితో పాటు ఒక మొక్క అట్లా మధ్యలో. అంటే ఈ కూల ట్రేలో ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, తోటకూర అట్లా. అయితే ఇది చిక్కుడు తీగ అనేది ఈ మల్బరీ చెట్టు మీద వచ్చి ఒరిగిపోయింది. మల్బరీ మీదకి తీగ వచ్చి దీని మీద మొత్తానికే ఇట్లా ఆక్యుపై చేసేస్తుంది మల్బరీని, అసలు వంపేసింది. సో మల్బరీ చెట్టు మనం సపరేట్ గా పెడితే బెస్ట్ కదండి, దానికి మంచి ప్రూనింగ్ చేస్తే బాగా వస్తాయి. ఇంకా నాకు వస్తాయి, కానీ ఈ చిక్కుడు ఎక్కడ బతకనిస్తుంది? చిక్కుడు వద్దని నేను ఇంకేమనలేదు. రఫ్ ఇట్లా చెట్టుకి తగులుతుంది, కర్ర అంటుంది కొనియకుండా. ఓకే. అటంతా టొమాటోస్ ఉన్నాయండి. టమాటోస్, ఎర్ర తోటకూర, చిక్కుడు, పువ్వులు. అదేంటి ఎర్ర తోటకూర వదిలేసారా సీడ్కే? అదే, ఎందుకంటే అది పెద్దగా అయిపోయింది, అదంటే సీడ్ కోసం వదిలేసారా? మన గార్డెన్ ఫ్రెండ్స్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం సేవ్ చేసి పెట్టి మన గార్డెన్ చూడడానికి వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. సూపర్ సూపర్. సో పైన సీడ్స్ అంటే అవన్నీ సీడ్స్ పైన జాగ్రత్తగా చేసుకోవాలి వాటిని. ఎర్ర తోటకూర. ఓకే, ఫైన్. సో ఇక్కడండి, ఇక్కడ ఇది బ్లాక్ మిర్చి. ఓకే. మిర్చిలో కూడా చాలా రకాలు ఉన్నవి. ఇప్పుడు ఎండ కాబట్టి అన్ని పోయినాయి. సో బ్లాక్ మిర్చి ఏంటంటే మన గ్రీన్ మిర్చికి బ్లాక్ మిర్చికి డిఫరెన్స్ ఏం లేదు, కానీ రేర్ గా ఉండాలి తోటలో అని అట్లా అంతే. మనకు యూజ్ అయ్యేదైతే మామూలు మిర్చే, కానీ రేర్ గా ఉంటదని. ఏంటంటే మిర్చీలకి ఎక్కువ పెస్ట్ కొడతారు కదండి బయట. మీరేం చేస్తారు మిర్చీలకి? మీరు ఇంతకు ముందు యాక్చువల్గా మనం మాట్లాడుకునేటప్పుడు అల్లం, మన వెల్లుల్లి ఇవి కూడా దంచి అన్నారు. అదేంటి, మీరేం ద్రావణం తయారు చేసుకుంటారు ఇంట్లో? అంటే నేను ఎక్కువ అన్ని కషాయాలు చేసుకుంటా. వర్మి వాష్, జీవామృతం, పంచగవ్య, స్లరీ ద్రావణం. ఏంటంటే స్లరీ ద్రావణం అంటే ఏమేమి చేస్తారు? స్లరీ అంటే EPB అని ఒక కల్చర్ ఉంటుంది. ఒక 200 లీటర్ల నీళ్లు తీసుకొని 1/2 kg EPB కల్చర్, 2 kgల బెల్లము. EPB కల్చర్ అంటే ఏంటంటే బయట దొరుకుతుంది? అది దొరుకుతుంది, మన ఆర్గానిక్ షాప్లలో దొరుకుతుంది. ఓకే. 200 లీటర్ నీళ్ళలో EPB కల్చర్ ఒక 1/2 kg అట్లా వేసుకొని దానికి 2 kgల బెల్లం వేసుకొని, ఆయిల్ కేకులు ఉంటాయి కదా, మన నూనె తీసిన కేకులు, పల్లి, ఆవ కేకు, అవి ఒక 4 నుంచి 6 kgలు 200 లీటర్లు వేసుకొని. పల్లి, ఆవ 2 కలిపేసుకోవచ్చా? 2 కలిపి వేసుకోవచ్చు, ఒకటి ఉన్నా పర్వాలేదు. 6 kgలు అట్లా. 6 kgలు, 4 నుంచి 6 kgలు వేసుకోవచ్చు. వేసుకొని ఒక 4 రోజులు ఫర్మెంట్ చేయాలి. చేసిన తర్వాత మొక్కపై స్ప్రే చేయొచ్చు, మొక్క మొదట్లో పోసుకోవచ్చు. దీనివల్ల మొక్క కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. ఇప్పుడు కొన్ని ద్రావణాలు వేస్తే కొన్ని దొరుకుతాయి మొక్కకి, కానీ దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి. సో 200 లీటర్ నీళ్ళు తీసుకొని EPB కల్చర్ మనకి మామూలు ఈ షాప్స్ లో దొరుకుతుంది కదా, దొరుకుతుంది. EPB కల్చర్ దాంట్లో ఏమేమి ఉంటాయో మనకు తెలియదు, బట్ EPB తీసుకొని అదొక 1/2 kg తీసుకొని 200 లీటర్ల ద్రావణంలో కలిపి, ఒక బెల్లం ఎంతండి? 2 kgల బెల్లం వేసి అది కలిపి, తర్వాత ఆయిల్ కేక్స్ అంటే లైక్ మనం నూనె తీసాక చెక్కలు అంటే ఇప్పుడు పల్లి నూనె తీస్తాం, పల్లి అదే వేస్టేజ్ ఉంటుంది, అలాగే ఆవ నూనె తీస్తాం, అది ఒక 4 kgలు అండి. ఇద్దరు మీకు అది ఉంటాయి, పల్లి అయినా పర్లేదు, ఆమె తీసుకుని పెట్టి 4 రోజులు ఫర్మెంట్ చేసి అది డైరెక్ట్ పోయాలా మళ్ళీ ఏమన్నా? 1:2 అంటే 2 లీటర్లకు 1 లీటర్ ఈ ద్రావణం కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు, మొదట్లో పోసుకోవచ్చు. మళ్ళీ అందులో 10 లీటర్లు ఉంచుకొని మళ్ళీ బెల్లము, మళ్ళీ కేకు
కలుపుకొని మళ్ళీ 4 రోజులకు తయారైతుందిగా మళ్ళీ వేసుకోవచ్చు. రైట్. అంటే ఈపీబీ రెగ్యులర్ గా వాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 10 లీటర్లు ఉంటే మళ్ళీ దాంట్లో బెల్లం కేక్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం ఎట్లనో అట్లా, కానీ ఓడబ్ల్యూడిసి ద్రావణం 6 నెలల వరకు అయినా ఉంటది కల్చర్ అనేది. ఇది 3 సార్లకు పనిచేస్తుంది. ఇది ఈపీబీ అది రెగ్యులర్ గా నెల ఉంటది. ఇది 3 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రాసెస్ తయారు చేసుకోవాలి. సో ఇది అన్ని మొక్కలకు పనిచేస్తుంది. అన్ని మొక్కలకు, చిన్న మొక్క నుండి మన క్రాప్ వచ్చే మొక్క వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. పూల మొక్కలు అయితే పూలు బాగా వస్తాయి, పండ్ల మొక్కలు అయితే పండ్లు బాగా వస్తాయి, అన్ని మొత్తం గ్రోతింగ్ కోసమే ఇది. సూపర్ సూపర్. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, మిగతాయి కూడా రెడీ చేస్తాను అన్నారు. వర్మీ వాష్. వర్మీ వాష్ అంటే? వర్మీ వాష్ అంటే మన ఆవుల పెండ ఉంటది కదా, అది ఒక డ్రమ్ము తీసుకోవాలి. డ్రమ్ములో అడుగున పెద్ద పెద్ద రాళ్ళు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చిన్న గులక రాళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత ఉసుక పోసుకోవాలి. తర్వాత ఒక గోనె సంచి వేయాలి. తర్వాత మన ఆవుల ఎరువు ఉంటది కదా, బాగా మాగిన ఆవుల ఎరువు, అది పోసుకోవాలి. తర్వాత అందులో కొన్ని వానపాములు వదులుకోవాలి. వానపాములు అంటే అర్థమైంది. అవి వదులుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఒక కుండ తీసుకొని ఆ కుండకు ఒక రంధ్రం చేసి ఒత్తి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ కుండను ఆ స్టాండ్ మీద పెట్టి నీళ్ళు నిండా నింపి పెట్టాలి. ఆ డ్రాప్స్ అనేది మన ఈ ఆవు పేడ మీద పడి వస్తుంది. కింద ఆ డ్రమ్ముకు నల్ల ఉంచాలి, నల్ల ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత అందులో వర్మి వాష్ అనేది తయారైతుంది. రోజుకు 5 లీటర్లు కుండలో పోసుకున్నాం అనుకోండి, రోజుకు 5 లీటర్ల మనకు ద్రావణం వస్తుంది 20 రోజుల తర్వాత. ఆ ద్రావణం కూడా 1:2 రేషియోలో స్ప్రే చేసుకోవచ్చు, మొదట్లో పోసుకోవచ్చు. అది కూడా సంవత్సరం వరకు ఉంటుంది. మనం ఒకేసారి వేసుకున్నాం అనుకో అట్లా. సో ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ మీరు? నేను రైతులను ఫాలో అవుతా, సేంద్రియ పద్ధతిలో చేసే రైతులు ఉంటారు కదా, అట్లా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో తెప్పించుకుంటా కొన్ని. సూపర్ సూపర్. పంచగవ్య కూడా అట్లా చేసుకుంటా. పంచగవ్య ఎట్లా చేస్తారు? అది ఆవుకు సంబంధించినయే, అంటే ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు పెండ, కొబ్బరి నీళ్లు, బెల్లము, కళ్ళు, చాలా పదార్థాలు పడతాయి దానికి. అట్లా అది ఇంచుమించు 40 రోజుల దాకా ఫర్మెంట్ చేయాలి, రోజు కలుపుతూ ఉండాలి. అది చాలా పవర్ఫుల్. ఇంకా కానీ ఖర్చు ఎక్కువ వస్తుంది దానికి. అంటే మనం మొక్కలు ఖర్చుతో పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే చేసుకోవచ్చు కానీ మంచి ఈల్డ్ వస్తుంది. సో చెప్పండి, అది కూడా ప్రాసెస్ చెప్పండి. తప్పేమో చేసుకుంటారు. ఆవు పెరుగు, ఆవుకు సంబంధించిన 5: ఆవు పెరుగు, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పాలు కూడా, పెరుగు 5, బాగా పండిన అరటి పండ్లు, కళ్ళు, మన చెట్టు కళ్ళు ఉంటది కదా అది, కొబ్బరి నీళ్లు, ఇంకా బెల్లము, ఇవన్నీ మనం ఆవు పెండలో వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 రోజులు పక్కన ఉంచాలి. తర్వాత దాన్ని కప్పి రోజు కలుపుతుండాలన్నమాట. కలిపిన తర్వాత ఒక 20 నుంచి 40 రోజుల్లోపు తయారైతుంది. తయారైన తర్వాత పలసగా అయిపోతుంది అది. అప్పుడు ఇట్లే మనం, అది చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక లీటర్కు 5 లీటర్ల నీళ్ళు కలుపుకొని మనం మొక్కకి ఇచ్చుకోవచ్చు. రైతులైతే డిప్పు దారిచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఏమైనా ఆవు చూడండి ఎంత పవర్ఫుల్. ఆవు నుంచి నేను గోవుకు సంబంధించిన ఎరువులే ఎక్కువ యూజ్ చేస్తాను, మాకు దొరుకుతాయి ఇక్కడ అట్లా. రైట్ అండి, సూపర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఈ పూలు చూపించాము కానీ వెజిటేబుల్ మొక్క అని చెప్పాము. సో ఈ మొక్క చూపించి అడిగాము, ఈ పూలు చూసి గెస్ చేయండి అని. సో ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ముల్లంగి. సో ఆన్సర్ ఈస్ ముల్లంగి మొక్క ఇది. సో పూలు ఇలా ఉన్నాయి కానీ
ఆన్సర్ ముల్లంగి. ముల్లంగి అది మట్టిలో ఉంటది దుంప అనేది. ఓకే ఓకే, అది అందరికి తెలిసిందే, కానీ ఫ్లవర్ అనేది తక్కువ రావడం. ఫ్లవర్ రాదు, సీడ్ అనేది రాదు. మనం సీడ్ రాకముందే ముల్లంగి తీసేసుకుంటాం వండుకోవడానికి. వచ్చా రాక ఇప్పుడు ఎందుకు సీడ్ కోసం వదిలేస్తారు దాన్ని? అంటే ఇది ఇంకా దుంప అనేది రెడీ కాలేదు, కానీ సీడ్ వచ్చింది. సో దుంప రెడీ అయినట్టు మనకి ఎలా తెలుస్తుందండి? అంటే ఇక్కడ లావుగా కనిపిస్తుంది, మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇంకా కాలేదు, ఇంకా కనిపిస్తున్నాయి చూడండి. అవునవునవును, ఓకే. కానీ విత్తనం వస్తుంది, కానీ విత్తనం ఒక్కొక్కసారే వస్తుంది, అన్నిటికీ రాదు. సో ఈ విత్తనాలు ఎట్లా అండి సేవ్ చేసుకోవాలి? ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎండిన తర్వాత మనం తీస్తే ఇగో ఇందులో సీడ్ ఉంటుంది చూడండి, ఇవి వేసుకుంటే ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు ఇది మనకి విత్తనం. ఓకే, ఇది మనకి విత్తనం. సో ఇది ఎండిన ఇక్కడ ఉన్నాయని విత్తనాలు ఇంకా ఎండలే, అది ఇంకా రెడీ కాలే విత్తనం. సో ఇప్పుడు ఏంటి దీన్ని ఎండబెట్టాలా? ఇది ఇంకా కాలేదు, ఈ చెట్టుకి ఎండుతుంది. అచ్చా, దీని ఇప్పుడు మన కోసం తీస్తారన్న, మీకోసం తీసిన. సో ఇది ఎండి ఇవి చేసుకోవచ్చు అనమాట. మన ఆవాల మాదిరే ఉంటాయి. అదే దాని అర్థమైంది. 1 2 3 ఉన్నాయి. ఓకే ఫైన్, ఇందులో వేసేద్దాం. ఎండిన తర్వాత మనం వేసుకుంటే ముల్లంగి వస్తుంది. ముల్లంగి, రాడిష్. సో ఆన్సర్ ఇస్ ముల్లంగి. ఓకే అండి, సో పువ్వు చూపించి ఈ మొక్కకి యాక్చువల్గా పువ్వు చాలా రేర్గా, అంటే రేర్ ఇన్ ద సెన్స్ రాకముందే మనం తీసేసుకుంటాం, ముల్లంగి రెడీ అయిపోతుంది కాబట్టి ఇందులోంచి మనకి సీడ్స్ వస్తూ ఉంటాయి. అంటే సో టోటల్గా ఆన్సర్ ఇస్ ముల్లంగి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కని మొక్కను మాకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.